విభజన నిర్ణయంతో రాష్ట్ర ప్రజల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టిందని వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మండిపడ్డారు. షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం ప్రారంభం సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఉద్యోగులు రెండుగా విడిపోయి ఉద్యమాలు చేపడుతున్నారని, దీనంతటికీ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయమే కారణమని చెప్పారు. ముందు చూపు లేకుండా ఓట్ల కోసం, సీట్ల కోసం అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలంగాణకు అనుకూలమంటూ లేఖ రాశారని విజయమ్మ విమర్శించారు. చంద్రబాబు కాంగ్రెస్ తో కుమ్మక్కై డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ ను, ఆ పార్టీ నేతలను ఎవరూ నమ్మే స్థితిలో లేరని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సమైక్య శంఖారావం పేరుతో షర్మిల బస్సు యాత్ర చేపట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. సమైక్య శంఖారావం సభకు వేలాది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారని తెలిపారు. చంద్రబాబు, కిరణ్లకు ప్రజాదరణ లేదని చెప్పారు. చంద్రబాబు, కిరణ్లను ప్రజలు చీదరించుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. చిత్తూరు జిల్లా ప్రజలు ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చూసి అసహించుకునే పరిస్థితి ఉంది. వీళ్ళు కేవలం పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. ప్రజలకు వస్తే వాళ్ళ పరిస్థితి తెలుస్తుంది. కాంగ్రెస్ నాయకులు ఈ రోజు జిల్లాలో తిరిగే పరిస్థితి లేదు. ప్రజలందరికీ తెలుసు వీళ్ళు ఆడుతున్న పెద్ద నాటకం అని చెప్పి. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్ర విభజనకు పాల్పడ్డాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర ఎడారి అవుతుందనే భయంతోనే ప్రజలు వేలాదిగా రోడ్ల మీదకు వస్తున్నారని అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స గారు ప్రజల కోసం, సమైక్యాంధ్ర కోసం, సమైక్యాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరగకుండా రాజీనామాలు చేయలేదు, నిరాహార దీక్షలు చేయలేదు. పదవుల్ని పట్టుకొని వేలాడుతూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళకేసిన ఓట్లేసిన ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు ధర్నాలు చేస్తుంటే, ఉద్యోగస్తులు జీతాలు రాకపోయినా పర్వాలేదని వాళ్ళు కూడా ఉద్యమిస్తుంటే, వ్యాపారస్తులు వాళ్ళకి నష్టం జరిగినా పర్లేదని, విద్యార్థుల వాళ్ళ చదువు పాడైనా పర్లేదు, భావితరాల వాళ్ళకి భవిష్యత్ బాగుండాలని చెప్పి ఉద్యమాలు చేస్తుంటే కనీసం పట్టించుకోపోవటం వల్లే ఈ రోజు ఢిల్లీ పెద్దలకి తెలుగు వాళ్ళంటే ఒక చిన్న చూపు, ఒక నిర్లక్ష్యం కలిగి ఈ రోజు విధి విధానాలను కూడా ప్రకటించకుండా ఈ రోజు మేము కట్టుబడి ఉన్నాం, ఈ రోజు తెలంగాణ ఇచ్చేదే అని చెప్పడం కూడా జరుగుతుంది. సీమాంధ్రలో సమైక్య ఉద్యమానికి భయపడి చంద్రబాబు, కిరణ్లు కొత్త డ్రామాలు ఆడుతున్నారని రోజా మండిపడ్డారు. టీడీపీని రక్షించుకోవడం కోసమే చంద్రబాబు బస్సు యాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ అందరికంటే ముందుగా రాజీనామాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అని రోజా చెప్పారు. అడ్డగోలు విభజనను వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. సీమాంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం నిరవధిక నిరాహార దీక్ష చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసినట్లు కాంగ్రెస్, టీడీపీ నేతలు చేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదన్నారు రోజా. రాజీనామాలకు భయపడి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెనకడుగు వేసేదన్నారు. ప్రజలకు అండగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని, కాంగ్రెస్, టీడీపీలు కాదన్నారు రోజా. కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు రోజా. ప్రతి ఒక్కడు చాలా కూల్ గా చెప్తాడు, అన్నదమ్ముల్లాగా విడిపోండి, అన్నదమ్ముల్లాగా విడిపోండి. అసలు అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రం విడిపోతే
2 భాగాలు కాదు 3 రాష్ట్రాలుగా చేయాలని అంటున్నారు. కొంతమంది ఏమో ఉత్తరాంధ్రాని హైదరాబాద్ కూడా రాష్ట్రాలుగా చేసి 5 రాష్ట్రాలుగా చేయాలంటున్నారు. కొంతమంది ఏమో హైదరాబాద్ ని కేంద్ర పాలితంగా ఉండాలి అంటున్నారు. కొంతమంది రాయలసీమను తెలంగాణతో కలిపి రాయల్ తెలంగాణ పెట్టాలంటున్నారు. కొంతమంది రాయలసీమలో అనంతపూర్ కర్నూలు తెలంగాణతో కలిపి అర్ధరాయల తెలంగాణను పెట్టాలంటున్నారు. కొందరేమో ఉత్తరాంధ్రం తెలంగాణతో కలిపి గ్రేటర్ తెలంగాణను పెట్టాలంటున్నారు. అంటే సీమాంధ్రలో ఉన్న తెలుగు ప్రజల మధ్య కూడా చిచ్చు పెట్టి ఈ రోజు ఈ చిచ్చుకి ఇంకా కొంచెం ఆజ్యం పోసి దాన్ని పెద్దది చేయాలనుకుంటున్నారు తప్ప తెలుగు వాళ్ళని భవిష్యత్తులో కూడా పైకి రానిచ్చే విధంగా లేదు వీళ్ళు చేస్తున్న ప్రకటనలు. కాబట్టి మనకి సమన్యాయం జరగదు, మన ప్రాంతాల అభివృద్ధి చెందవు. మన అందరి మీద చిచ్చు పెట్టే ఈ అవకాశాన్ని ఎవరికి ఇవ్వకుండా ప్రాణ త్యాగమైన చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు విజయమ్మ గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. సమైక్య శంఖారావానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలకాలని రోజా పిలుపునిచ్చారు. షర్మిల బస్సు యాత్రకు సంఘీభావం తెలపాలన్నారు. రాష్ట్రాన్ని విభజించి పాలించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మేకపాటి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. చంద్రబాబు బస్సు యాత్రపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీకు ఆత్మగౌరవం ఉందాయా చంద్రబాబు గారు? నువ్వు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన రోజే నీకు ఆత్మగౌరవం పోయింది. నువ్వు ఆంధ్రాను విభజించమని లెటర్ ఇచ్చిన రోజే నీకు ఆత్మగౌరవం పోయింది. నువ్వు చిదంబరంతో రహస్యంగా మాట్లాడుకున్న రోజే నీకు ఆత్మగౌరవం పోయింది. నీకు ఆత్మగౌరవం అనే దానికి అర్థం తెలీదు, పరిపాలన అనే దానికి అర్థం తెలీదు. నువ్వు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గురించి విమర్శించే హక్కు నీకు లేదు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆనాడు ఆయన 5 సంవత్సరాల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదనేది రుజువు చేసినటువంటి కారణాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు గారి పాలనలో 9 ఏళ్లు పరిపాలన ఇచ్చేదానికి అవకాశం వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయినా ఆయన ప్రజల్లో పరపతి పెంచుకోలేదు. అధికార దాహంతో చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టారని మేకపాటి చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. ప్రజల పక్షాన నిలబడే వాళ్లే, ప్రజలను తమ కుటుంబ సభ్యులు అనుకునే వాళ్లే, రాష్ట్రం పాడి పంటలతో కళకళలాడాలి అనుకునే వాళ్లే సమైక్య శంఖారావ రథానికి చక్రాలవుతున్నారు.